గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను సాయి మాధవి. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రుణమాఫీ చేయలేదని స్వయంగా సీఎం రేవంత్ సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. 31,000 కోట్ల రుణాల మాఫీకి కేవలం 17,869 కోట్లే మాఫీ చేశామని రేవంత్ ఒప్పుకున్నారు. రుణమాఫీ చేయకున్నా చేసినట్టు చెప్పుకోవడం దుర్మార్గమని హరీష్ రావు విమర్శించారు. 2 లక్షల రుణమాఫీ చేశామని సీఎం రేవంత్ ప్రధానికి లేఖ రాయడంపై మండిపడ్డారు. దేశంలోని ప్రధాన రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులు అతిపెద్ద వైఫల్యాలుగా మిగిలిపోయాయి. మూసీ ప్రాజెక్టుకు 1,50,000 కోట్లు కేటాయించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఖమ్మం మున్నేరులో గుట్టు చప్పుడు కాకుండా రసాయన వ్యర్థాలు కలుపుతున్నారు. హైదరాబాద్, విజయవాడ నుంచి లారీల్లో తీసుకొచ్చి వ్యర్థాలను కలుపుతుండడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెన్నైలో ఎయిర్ షో చూసేందుకు ఒక్కసారిగా లక్షలాది మంది తరలివచ్చారు. జనం భారీగా పోటెత్తడంతో జరిగిన తొక్కిసలాటలో 5 చనిపోయారు. ఖండాంతరాల్లో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఆస్ట్రేలియా, అమెరికాలో ప్రవాస తెలంగాణ వాసులు బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు. రాష్ట్రంలో రైతు రుణమాఫీ చేశామంటూ గొప్పలు చెప్పుకుంటూ వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు అసలు నిజాన్ని బయటపెట్టారు. రుణమాఫీ పూర్తి చేయలేదని పరోక్షంగా ఒప్పుకున్నారు. రైతులకు రుణమాఫీ పూర్తి కాలేదని చెప్పకనే చెప్పిన రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ విమర్శలకు లేఖ ద్వారా కౌంటర్ ఇవ్వబోయి వాస్తవాలు వెల్లడించారు. 17,869 కోట్లే మాఫీ చేసినట్లు దేవుళ్లపై ఒట్టేసి చెప్పారు. చేసింది అరకొర మాత్రమేనని లేఖ ద్వారా స్పష్టమవుతోంది. 31,000 కోట్లు మాఫీ చేసినట్లు 15 ఆగస్టు రోజున సీఎం చెప్పింది తప్పేనని తేటతెల్లమైంది. డిసెంబర్ 9న రుణమాఫీ అని ఒకసారి, దేవుళ్లందరిపైన ఒట్టు పెట్టి మరి ఆగస్టు 15న అని ఒకసారి రేవంత్ రెడ్డి హామీనిచ్చి తర్వాత 4 మడతేశారు. ఆగస్టు 15లోగా 2 లక్షల వరకు పంట రుణాలు పూర్తిగా మాఫీ చేస్తే రాజీనామా చేస్తారని మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. దిగివచ్చిన సర్కారు ఆగస్టు 15 వరకు అరకొర రుణమాఫీ చేసింది. ఆ తర్వాత హరీష్ రావును రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు వెంటబడ్డారు. కానీ రుణమాఫీ సగం కూడా పూర్తి కాలేదని బీఆర్ఎస్ నేతలు లెక్కలతో సహా తేల్చి చెప్పడం, రాష్ట్రమంతటా రుణమాఫీ కాని రైతులు ఆందోళనకు దిగడంతో ప్రభుత్వ పెద్దలు గమ్మునుండిపోయారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, రుణమాఫీపై రేవంత్ రెడ్డి అబద్ధపు మాటలను ఎలా చూడొచ్చు? దీనికి సంబంధించి రైతులు ఏమంటున్నారు? వాళ్ళ ఏదైతే రేవంత్ రెడ్డి తన సెల్ఫ్ గోల్ తానే కొట్టుకున్నట్టు మనకు స్పష్టంగా నిన్న ప్రధాని మోడీకి లేఖ రాసిన సందర్భంగా
బయటపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. మాఫీ గోల్మాల్, సీఎం సెల్ఫ్ గోల్ అని చెప్పేసి కూడా రైతులంతా కూడా చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. రైతులకు రుణమాఫీ పూర్తి కాలేదని చెప్పగానే చెప్పిండు. నిన్న ఏదైతే విమర్శలకు సంబంధించి మోడీ విమర్శలకు లేఖ ద్వారా కౌంటర్ ఇవ్వబోయి వాస్తవాలను వెల్లడించారు. 17,869 కోట్లు మాత్రమే మాఫీ చేసినట్లు నిన్న ఒప్పుకున్నారు. కానీ గతంలో మేము మొత్తం రుణమాఫీ చేసినాం, ఏకకాలంలోనే 31,000 కోట్లు రుణమాఫీ చేసినాం, అది కూడా వచ్చిన కొద్ది రోజులకే చేశామని చెప్పేసి గొప్పలు చెప్తున్నారు. అంతేకాకుండా ఎంపీ ఎలక్షన్లలో ప్రతి నియోజకవర్గంలో దేవుళ్లపై ఒట్టేసి రుణమాఫీ చేస్తారని చెప్పేసి తెలంగాణ ప్రజలను, తెలంగాణ దేవుళ్లను కూడా ఇవాళ మోసం చేసిన చరిత్ర రేవంత్ రెడ్డికి దక్కుతుందని చెప్పేసి కూడా రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఇవాళ 15 ఆగస్టు రోజు వరకే మేము 31,000 కోట్లు రుణమాఫీ చేశామని చెప్పిన మాటలు వల్ల తప్పేనని ప్రతిఫలమైపోయింది. దీంతో నిన్నటి లేఖతోనే వాస్తవాలన్నీ కూడా బయటపడ్డాయి. రుణమాఫీ పై అంతా కూడా ఉత్త క్రాష్ అని చెప్పేసి మరోసారి బయటపడ్డాయి. అంటే ఏదైతే రుణమాఫీ చేశామంటే గొప్పలు చెప్పుకున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు అసలు నిజాన్ని కూడా ఆయన బయట పెట్టుకోవడం, ఆయన తెలుసుకోవడానికి నిదర్శనమని ప్రధానంగా రైతులు మండిపడుతున్నారు. రుణమాఫీ పూర్తి చేయాలని పరోక్షంగా ఒప్పుకున్నప్పటికీ మహారాష్ట్రలో నిర్వహించిన బహిరంగ సభలో నరేంద్ర మోడీ మాట్లాడుతూ తెలంగాణలో రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చిన రైతులకు ఇంతవరకు రుణమాఫీ కాలేదని చెప్పేసి చెప్పిన మాటలు ఏవైతే మోడీ ఉన్నాయో దానికి కౌంటర్ గా లేఖ ద్వారా వివరణ ఇవ్వబోయి అడ్డంగా దొరికిపోయారు. అంతేకాకుండా రుణమాఫీ వివరాలు ప్రధానికి రాసిన లేఖ ద్వారా ఆయన సెల్ఫోన్లో పడ్డారని చెప్పేసి కూడా ఇవాళ వారికే విశ్లేషణ చెప్తున్నారు. 31,000 కోట్లు రుణాలు మాఫీ చేయాల్సి ఉండగా బడ్జెట్ లో 26,000 కోట్లు మాత్రమే కేటాయించి ఇప్పటి వరకు కేవలం 27 రోజుల్లో 3 విడతల్లో 2 లక్షల లోపు రుణాలు కలిగిన వారికి 22,22,67 మంది రైతులకు మాత్రమే 17,569 కోట్ల రుణాలు మాఫీ చేసినట్లు తన లేఖలోనే స్పష్టంగా నిన్న తెలిపారు. తెలంగాణ రైతాంగానికి అందరికీ కూడా వీళ్ళు చెప్పారని చెప్పేసి కూడా ప్రధానంగా చెప్తున్నారు. అంతేకాకుండా ఇంకా 19,77,933 మంది రైతులకు 13,131 కోట్ల రుణాలు ఇంకా మాఫీ చేయాల్సిందిగా లేఖలో పేర్కొన్నారు. లేఖకు సంబంధించి 2 లక్షల పైగా రుణాలున్న రైతుల అంశాన్ని రేవంత్ ప్రస్తావించారు. ఆ రైతులకు సంబంధించిన రుణమాఫీ చేయలేదని ఆయనే స్వయంగా ఒప్పుకున్న పరిస్థితి కనిపిస్తుంది. డిసెంబర్ 9న అన్ని ఒకేసారి రుణమాఫీ చేస్తామని దేవుళ్లపై ఒట్లేసి చెప్పి ఆగస్టు 15 వరకు కూడా లాగి చివరకు మోసం చేసిన కుట్రలు మోసాలను ఆయనే బయట పెట్టుకోవడం పట్ల రైతులు ఇటు బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ సైతం దీనిపై కౌంటర్ ఇస్తారు. తన సెల్ఫ్ గోల్ తానే చెప్పుకున్నాడు. తన అబద్ధాలను వక్రీకరించి ఇన్ని రోజులు నడిపించారు. కానీ వాళ్ళ మోసపు కుట్రలు ఒక్కొక్కటిగా ఆయనే బయట పెట్టుకున్నారని చెప్పేసి కూడా సందర్భాన్ని చెప్పారు. అయితే గతం నుంచి కూడా రైతులంతా కూడా ఎక్కడ కూడా రుణాలు మాఫీ కాలేదు. 60% మంది రైతులకు రుణాలు ఇంకా మాఫీ చేయలేదని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. నిరసన కార్యక్రమాలు చేసిన ప్రతిసారి కూడా ముఖ్యమంత్రి కావచ్చు, కాంగ్రెస్ మంత్రులు కూడా మాఫీ చేసిన రైతులని తప్పుదోపరిచిందని చెప్పారు. కానీ వాళ్ళ వాస్తవాలను ఆయనకైనా ఒప్పుకోవడం పట్ల మరోసారి కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడింది. సాయిమారాజు. రైట్ లెవెల్, థ్యాంక్ యూ. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశామని ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి రాసిన లేఖపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. రుణమాఫీ చేయకుండానే చేశామని అబద్ధాలు చెప్తూ దేశాన్ని ప్రధానిని రేవంత్ రెడ్డి తప్పుదోవ పట్టిస్తున్నాడని లెక్కతో సహా చెప్తూ ఆరోపించారు. 50% మంది రైతులకు కేవలం ఎస్బీఐలోనే రుణాలు మాఫీ కాలేదని డేటా స్పష్టంగా చెబుతుందని పేర్కొన్నారు హరీష్ రావు. రేవంత్ సర్కార్ 31 రకాల షరతులు పెట్టి రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి మాటలను నమ్మి చాలా మంది రైతులు అధిక వడ్డీలకు ప్రైవేటు రుణాలు తీసుకోవడం విచారకరమన్నారు హరీష్ రావు. ఇచ్చిన హామీ మేరకు సంపూర్ణ రుణమాఫీ వెంటనే పూర్తి చేయాలని రేవంత్ రెడ్డికి కోరారు హరీష్ రావు. రుణమాఫీపై తెలంగాణలో చేసిన మోసాన్ని దేశమంతా చేయాలని కాంగ్రెస్ సిద్ధపడుతోంది. రుణమాఫీ అమలు చేయకున్నా చేసినట్టు పోజులు కొట్టుకోవడం దుర్మార్గమంటూ మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని తప్పుదారి పట్టిస్తుందని ఆయన ఆధారాలతో సహా వెల్లడించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి ఆదివారం ఆయన బహిరంగ లేఖ రాశారు.
రుణమాఫీ అమలుపై ప్రజలను రేవంత్ రెడ్డి తప్పుదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ డొల్లతనాన్ని, మోసపూరిత వైఖరిని దేశమంతా గుర్తించాలని కోరారు. దేశాన్నే వంచి ప్రభుత్వం ఎంతమంది రైతులకు ఎంతెంత రుణమాఫీ చేసింది, చేస్తున్న ప్రచారం ఏమిటి, ఇలాంటి విషయాలను లేఖలో ఉదాహరించారు. రైతు రుణమాఫీ విషయంలో రేవంత్ సర్కార్ అనుసరిస్తున్న వైఖరిని, సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడైన విషయాలను లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ 2028 డిసెంబర్ 9న పంట రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ కూడా తెలంగాణ రైతులకు 2023 డిసెంబర్ 9న పంట రుణమాఫీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయిందని, పార్లమెంట్ ఎన్నికల సమయంలో దాని గడువును పొడిగించింది. తెలంగాణ రైతుల నమ్మకం పొందడానికి ముఖ్యమంత్రి దైవ సాక్షిగా 2024 ఆగస్టు 15 నాటికి పంట రుణమాఫీ పూర్తి చేస్తానని మరోసారి హామీ ఇచ్చారు. 2 లక్షల వరకు రుణమాఫీ పూర్తి చేశామని ముఖ్యమంత్రి చేసిన ప్రకటన పూర్తి అవాస్తవమని లేఖలో పేర్కొన్నారు. 2024 సెప్టెంబర్ 25న నేను దాఖలు చేసిన ఆర్టీఐ ప్రకారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించిన సమాచారం ఆధారంగా ఇది స్పష్టంగా తెలుస్తుంది. లక్షలోపు రుణం ఉన్న రైతుల సంఖ్య 5,74,13,375. 2,99,445 రుణమాఫీ అయింది. లక్ష నుంచి 1.5 లక్షల మధ్య రుణ రైతుల సంఖ్య 2,62,341 కాగా ఇప్పటి వరకు 1,30,915 మందికి మాఫీ అయింది. 1.5 లక్షల నుంచి 2 లక్షల మధ్య రుణ రైతుల సంఖ్య 1,65,607 కాగా ఇప్పటి వరకు 65,231 మందికి మాఫీ అయింది. ఎస్బీఐ నుంచి అందిన డాటా ప్రకారం సుమారు 5.5 లక్షల రైతులు అంటే సుమారు 50% రైతుల రుణమాఫీ కాలేదు. ఇతర బ్యాంకులకు దాదాపు ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని చెప్పారు. రెండు లక్షలకు పైన ఉన్న రుణాలను రైతులు చెల్లించిన తర్వాత మాఫీ చేస్తామని ప్రకటించారు. చాలా మంది రైతులు పై మొత్తాన్ని చెల్లించారని, అయినా ఎస్బీఐ నివేదిక ప్రకారం రుణమాఫీ కాలేదన్నారు. దురదృష్టవశాత్తు చాలా మంది రైతులు ముఖ్యమంత్రి మాటలను నమ్మి వారి పంట రుణం మాఫీకి అర్హులు కావడానికి ప్రైవేటు రుణాలను అధిక వడ్డీకి తెచ్చుకున్నారని హరీష్ రావు లేఖలు తెలిపారు. మాఫీకి షరతులు పెట్టి చాలా మంది రైతులను అర్హత కోల్పోయేలా చేశారని విమర్శించారు. కేసీఆర్ 6 ఏళ్లుగా 72,000 కోట్ల రైతు బంధు ద్వారా రైతులకు అందించారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి దసరా ఇది. వానాకాలం పంటకు పెట్టుబడి సాయం ఇప్పటికీ అందించలేదని హరీష్ రావు అన్నారు. మాఫీ చేసినట్టు దేశమంతా తప్పుడు ప్రచారం చేసే ముందు రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పాకిస్తాన్లో బాంబు పేలుళ్లు కలకలం సృష్టించాయి. కరాచీ ఎయిర్పోర్టు బయట ఉగ్రవాదులు సూసైడ్ బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ పేలుళ్లలో 3 మృతి చెందగా మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. విదేశీయులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగిందని పాక్ హోంమంత్రి జియా ఉల్ హసన్ తెలిపారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. చెన్నై మెరీనా బీచ్ ఎయిర్ షోలో మృతుల సంఖ్య 5కు చేరింది. ఎయిర్ షో చూడడానికి వచ్చిన వారిలో మరో 230 మంది తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఎయిర్ ఫోర్స్ ఎయిర్ షో వీక్షణకు దాదాపు 15 లక్షల సందర్శకులు తరలివచ్చారు. అయితే తీవ్ర ఎండ వేడికి తోడు లక్షలాది మంది హాజరు కావడంతో పలువురు డీహైడ్రేషన్కు గురయ్యారు. తిరుగు ప్రయాణంలో తొక్కిసలాట నెలకొనడంతో మరికొంతమందికి గాయాలయ్యాయి. కాగా ఈ ఎయిర్ షో ద్వారా లిమ్కా రికార్డు నెలకొల్పుతామని ప్రకటించిన నిర్వాహకులు దానికి తగిన ఏర్పాట్లు చేయడంలో మాత్రం విఫలమయ్యారు. దీంతో బాధితుల సంఖ్య పెరిగింది.
అమెరికాలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. నార్త్ కరోలినా కాంకార్డ్ కానన్ రన్ ప్రస్థంలో బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి. తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి ఆడి పాడారు. మహిళలు, ఆడబిడ్డలు సంప్రదాయ వస్త్రధారణలో తళుక్కుమన్నారు. మధ్యలో పెడదాం యాక్చువల్గా, కానీ వీళ్ళు మళ్ళీ ఎందుకు ఖండాంతరాల్లో దసరా పండుగ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఆస్ట్రేలియాలో ప్రవాస తెలంగాణ వాసులు బతుకమ్మ సంబరాలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. వెలమ అసోసియేషన్ ఆఫ్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో సిడ్నీలో అట్ల బతుకమ్మను జరుపుకున్నారు. దాదాపు 300 కుటుంబాలు వేడుకలకు హాజరయ్యాయి. గత 4 ఏళ్ల నుంచి దసరా బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నామని అసోసియేషన్ సభ్యులు తెలిపారు. వేడుకల్లో నరసింహరావు, రాజేష్ అర్చనపల్లి, శ్రీనివాసరావు తక్కళ్లపల్లి, కళ్యాణరావు గన్రా, రాజేష్ బలమూరి, అనిల్, పవన్తో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు.